డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. అమరావతిలో ప్రస్తుతం 2 మెగా సిటీలు ప్రారంభం కాబోతున్నాయనేటువంటి ఒక చర్చ. అమరావతి ఒక రాజధానే కాదు, అది 2 రాజధానులుగా మారబోతుందా అనేటువంటి ఒక సందేహం. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో అమరావతి అనేది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఒకటే నగరం, పెద్ద భారీ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అనేటువంటి ఒక వార్త ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అది ఒకటి కాదు 2 నగరాలుగా మారబోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు దీంట్లో? అంటే ఒకటి ఏంటంటే అమరావతి ఓల్డ్ అమరావతి పుణ్యక్షేత్రంగా పాపులర్. ఇప్పుడు రాజధానిగా ఒక అమరావతి ఆవిర్భవిస్తుంది కాబట్టి దాన్ని మాస్టర్ ప్లాన్ డీవియేట్ అవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవకాశాలు లేవు. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వ్యవహారం కదా. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మాస్టర్ ప్లాన్ డీవియేట్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఒకటి ఆ రాజధాని. రెండవది ఏంటంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 10 నెలల్లో చేసినటువంటి ఒక పరిశ్రమ, అంటే రకరకాల ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా జోరుగా సాగినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎఫెక్ట్ అందులో క్లియర్గా కనిపించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే కృష్ణా నదికి అటువైపు ఇటువైపు కూడా రాజధాని ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తారు. అంటే ఇప్పుడు కొత్తగా 50,000 ఎకరాల వరకు భూసేకరణ చేయబోతున్నారనేటువంటి ఒక వార్త వస్తుంది కదా. అంటే ఇది దీంట్లో భాగంగానే చూడొచ్చు. ఒక విషయం మనం చెప్తే కొద్దిగా అతిశయోక్తిలాగా ఉండొచ్చు. 1,00,000 ఎకరాలు సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక లెక్క చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు ఒక 10,000 ఎకరాలు కనుక భూములు సేకరిస్తే మనం చెప్పేటువంటి హెడ్లైన్స్లో 10,000 ఎకరాల సేకరణ అని చెప్తాం. కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు వెళ్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి భూముల శాతం అందులో 25% 30% ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో 55,000 ఎకరాలు ఉంటే అమరావతి టోటల్ ప్రాజెక్ట్ డెవలప్ అయిన తర్వాత ప్రభుత్వ చేతిలో ఉండేటువంటి భూములు గతంలో ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారం చూస్తే కూడా 6,000 ఎకరాలు. సో ఈ 6,000 ఎకరాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మిగతా అంతా కూడా వివిధ సంస్థలు కావచ్చు, డెవలప్మెంట్కి ఎవరైతే ల్యాండ్ దానం చేశారంటామా లేదా వాళ్ళు ఇచ్చారంటామా, సో వివిధ కారణాలతో ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి డెవలప్మెంట్ ఇవ్వాలి కదా. 1 ఎకరం భూమి ఇస్తే 400 గజాలు డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇవ్వడం కదా అగ్రిమెంట్. అక్కడ 200 గజాలు కమర్షియల్ ప్లాట్ కూడా ఇస్తామనేటువంటి అగ్రిమెంట్ ఉంది, ప్లస్ కౌలు ఇస్తామనేటువంటి అగ్రిమెంట్ ఉంది. కాబట్టి మీకు సైజ్ చూసినప్పుడు 1,00,000 ఎకరాలు అనగానే చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది, అంటే చాలా పెద్ద నంబర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు 44,000 ఎకరాలు అండి. 44,000 ఎకరాలు కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది బహుశా ఒక 10,000 ఎకరాలు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఒక లేఅవుట్ చూడండి, 1 ఎకరం లేఅవుట్ వేస్తే కామన్ ఏరియాస్కి ఎంత తీస్తారు, రోడ్స్కి ఎంత తీస్తారు, పార్కులకి ఎంత తీయాల్సి వస్తుంది. సో ఫైనల్గా మిగిలేదు ఎంత ఉంటుంది, మళ్ళీ లబ్ధిదారులు కూడా ఇచ్చేది ఉంటుంది. సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాల్సిందంటే, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి భూములన్నింటినీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ల్యాండ్ అయ్యి 3 ఏళ్లలో కనుక అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ అయితే ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి ఆస్తుల విలువ చాలా తక్కువ ఉంది. ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఈ రెండింటిని ఒక ప్రామాణికంగా తీసుకుని చూసినప్పుడు చాలా అవసరాలు. ముఖ్యంగా మనం ఫస్ట్ టైము సుమన్ టీవీలోనే స్టోరీ చేసాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఒక ప్రణాళిక జరుగుతుంది అనేటువంటి చర్చ జరిగినప్పుడు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, నెగిటివ్ కామెంట్స్. తర్వాత లోకేష్ గారు దావోస్ వెళ్ళినప్పుడు మేము ఇట్లా చర్చలు జరుపుతున్నాం, అమరావతికి దుబాయ్ తరహా ఎయిర్పోర్ట్ ఎందుకు ఉండకూడదని ఆలోచిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు 3,000 నుంచి 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు 3,000 నుంచి 5,000 ఎకరాలతో అమరావతిలో ల్యాండ్ ఉంది కదా. అందరూ ఏమనుకుంటున్నారు, 33,000 ఎకరాలు సేకరించింది, 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, మొత్తం కలిపి ఒక 53,000-54,000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, అందులో 5,000 ఎకరాలు పడేయడం ఈజీ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది షేర్ తగ్గుతుంది కదా. అదే తరహాలో ఇప్పుడు అమరావతికి కనుక ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే 5,000 ఎకరాలు అంటున్నారు, యావరేజ్గా ఒక 4,000 ఎకరాలు అనుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ శంషాబాద్లో కూడా 3,500 ఎకరాలతోనే కట్టారు ఎయిర్పోర్టు. అలాగ చేస్తే కనుక ఆ భూములు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా వెళ్తే
ప్రభుత్వం యావరేజ్గా 15,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 4,000 రావడం కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చి దాని డెవలప్మెంట్, ప్రభుత్వం కమిటెడ్ డెవలప్మెంట్ ఏదైతే చెప్తుందో అగ్రిమెంట్ ప్రకారం ఆ డెవలప్మెంట్ చేసి మిగిలిన భూములను ఎయిర్పోర్ట్ కోసం కేటాయించుకోవాల్సి వస్తుంది. సో ఇది ఈ పాయింట్ అర్థం కాక చాలా మంది ఏమనుకుంటారంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ వచ్చేసి మనం నేను అన్నాం 2వ దశ కాదు 3వ దశ కూడా ఉంటుంది. 3వ దశ కొంత టైం పట్టుద్దేమో అనుకున్నా. నారాయణ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, కృష్ణానదికి అవతల వైపులో స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేము అని చెప్పారు. సో అంటే టోటల్ ప్లాన్ అంత వైబ్రెంట్గా ఉంది. అందుకనే రాజధాని అనేది అమరావతి మాత్రమే. ఇప్పుడు గతంలో 3 రాజధానులను ఆ మొక్క ఒకటి ఈ మొక్క ఒకటి ఇలా లెక్క చెప్పారు. ఇప్పుడు అమరావతిని ఒక కాంపోజిట్ క్యాపిటల్గా చేసేటువంటి క్రమంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, ఇవి తాడేపల్లి, మంగళగిరి ఒకటే మున్సిపాలిటీ, విజయవాడ ఒక మున్సిపల్ కార్పొరేషను, ఇప్పుడు గుంటూరు సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్. వీటిని గ్రేటర్ నగరాలుగా మలుస్తూ ఒక అమరావతిని సృష్టిస్తారా, లేదా మొత్తం ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక చర్చ ఎక్కువగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన చర్చ ఏంటంటే గరుడ అనేటువంటి ఒక ప్రతిపాదన వస్తుంది అని చెప్పి, గ్రేటర్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. గ్రేటర్ అమరావతి అర్బన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, దానికి ఒక పేరు కూడా పెట్టారనమాట, గరుడ అనేటువంటి పేరుతో. ఈ ప్రయత్నాలన్నీ బహుశా గరుడ దిశగా అడుగులు పడుతున్నాయా? అందుకనే రాజధాని నదికి 2 వైపులా అభివృద్ధి చెందేటువంటి అవకాశం. ఎందుకంటే విజయవాడ చాలా కూతవేటు దూరంలో ఉంది, అమరావతికి 13 కిలోమీటర్ల దూరంలో విజయవాడ నగరం ఉంది. ఇది క్యాపిటల్ ఏరియా అమరావతికి. రేపు బ్రిడ్జిలు పడినాయి అనుకోండి, ఆ వంతెనలు పడినాయి అనుకోండి, చాలా తగ్గిపోద్ది డిస్టెన్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీరు ఆలోచించాల్సింటే 8 నుంచి 10 నెలల సమయం పట్టింది అమరావతి వర్క్స్ గ్రౌండ్ అవడానికి. కారణం ఏంటి? చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఆ కేసులన్నింటినీ పరిహరించుకొని పనులు మొదలు పెట్టడానికి ఇంత సమయం పట్టింది. అందుకనే ఫ్యూచర్లో అలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండడం కోసం ఒక అమరావతి మహాస్వరూపాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచన చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాకెట్స్ని ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలపైన అధ్యయనం చేస్తుంది. అదే క్రమంలో ఆయా ప్రాంతాల్లో చాలామంది రైతులు, మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా మేము ఈ భూములు ఇస్తాము, మాకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానంలో మాకు ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఎంత వాల్యూమ్ తీసుకుంటారనేది అప్పుడే క్లారిటీ ఇవ్వలేము. ఒక లెక్క అయితే కనిపిస్తుంది, 4 మండలాల్లో 11 గ్రామాల్లో దాదాపు 44,000 ఎకరాలు ఇవన్నీ కూడా అమరావతి దక్షిణ భాగం వైపులోనే ఉన్నాయి. ఇప్పుడు నారాయణ గారు నిన్న చేసినటువంటి ప్రకటన అమరావతికి ఉత్తర భాగం వైపు వస్తున్నటువంటి ప్రకటన అది. అంటే అటువైపు ఒక 2,000 ఎకరాల భూములు కూడా సేకరించేటువంటి అవకాశం ఉండొచ్చు. అందుకని అమరావతి ఒక నగరంగా కంటే ఒక 4 నగరాల సమాహారంగా రూపాంతరం చెందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణానది అవతల గనక భూసేకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తే నగరం పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఇన్నర్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి పరిధి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అదేమన్నా ఎక్స్టెన్షన్ అవుతుందా? లేదు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఎలా చేశారంటే ఏ రేడియస్లో చూసినా కానీ 18 నుంచి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేలాగా కోర్ క్యాపిటల్ ఏరియాకి ప్లాన్ చేశారు. అంటే విజయవాడ నగరానికి ఇంకా అవతల వైపుకి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది, అటువైపు గుంటూరు నగరానికి అవతల వైపు చిలకలూరుపేట పరిసర ప్రాంతాల వరకు ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. సో ఈ పరిధిలో ఆ వ్యాసార్థంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి కోర్ క్యాపిటల్ ఏరియా బార్డర్ నుంచి విజయవాడని ఇంక్లూజివ్ చేసుకుని, గుంటూరు కలవదు కానీ విజయవాడని ఇంక్లూజివ్ చేసుకుని వస్తుంది. సో ఆ పరిధిని ఈ పరిధిని చూసినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద రోల్ మోడల్, మనం ఒక ఎగ్జాంపుల్ దేనికైనా కానీ అదే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నదంతా కూడా అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేదంతా కూడా సెమీ అర్బన్ క్లస్టర్ అన్నారు. రిమైనింగ్ తెలంగాణ రూరల్ అన్నాడు ఆయన. సో ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా సెమీ అర్బన్ కేటగిరీలోకి డెవలప్ చేసేటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయి పట్టణీకరణ దిశగా వెళ్లాలనేటువంటి సంకల్పంతో అడుగులు వేస్తుంది. అందుకనే నదికి 2 వైపులా రాజధాని వస్తుందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం. రైట్ సార్. అది ప్రస్తుతం నదికి, కృష్ణానదికి 2 వైపులా కూడా అమరావతి అనేటువంటి రాజధాని విస్తృతం కాబోతుంది. దీనికి సంబంధించి త్వరగానే అడుగులు పడబోతున్నాయి. భూ సేకరణకు సంబంధించి కూడా ల్యాండ్ పూలింగ్ దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తాజాగా నారాయణ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం తెలుస్తుంది. ఈ లెక్కన హైదరాబాద్కు మించినటువంటి భారీ నగరం అమరావతి వేదికగా
అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.